అధ్యక్ష, ఈరోజు కూటమి ప్రభుత్వం 10 మెడికల్ కాలేజ్ ప్రైవేట్ చేయడం అనేది మామూలు ప్రజలకు తీరిన అన్యాయం అధ్యక్ష. ఎందుకంటే మెడికల్ సీట్ తేవడం అనేది ఆషామాషి విషయం కాదు. అంటే 100 ఏళ్లలో ఉన్న మన స్టేట్లో 11 మెడికల్ కాలేజీని ఈరోజు 2 సంవత్సరాల వ్యవధిలో 17 మెడికల్ తేవడం అనేది చిన్న విషయం కాదంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి హార్డ్ వర్క్ వల్ల, కమిట్మెంట్ వల్ల, సంకల్పం వచ్చిందని నమ్ముతున్నారు. ఎందుకంటే అందులో 11లో కూడా 4 మెడికల్ కాలేజీ వైఎస్ రాజశేఖర గారు తెచ్చింది, తండ్రి గారు తెచ్చిన కాలేజ్. ఇందులో ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 2630 సీట్లని 5050 సీట్లకు పెంచడం అంటే ఆయన జీరో వేకెన్సీ విధానంలో ఒక కమిటీ వేసుకొని ఎప్పుడు వేగిందో అప్పుడే వెంటనే మెడికల్ స్టాఫ్ని అక్కడ అలాగే 40,000 పీపుల్ని 40,000 మందిని జాయిన్ చేయడం జరిగింది, ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇందాకన్నారు కరోనా అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్గా ఉన్నాయి కానీ రోజుకు లక్షల రూపాయలు ఛార్జ్ చేసేది, కానీ ఓన్లీ 1000 మందిని కాపాడిన హాస్పిటల్ ఓన్లీ గవర్నమెంట్ మోడల్ కాదు. అలాగే సుప్రీంకోర్టు చాలాసార్లు అన్నాయి వైద్యము ఆరోగ్యం చాలా ముఖ్యమైనది, తప్పకుండా దీన్ని గవర్నమెంట్ చేతిలోనే ఉండాలి, అదిగా చెబితే గవర్నమెంట్ ఎందుకు ప్రజలకు ఎలా ఉపయోగం అని చాలాసార్లు సుప్రీంకోర్టు మాట్లాడడం ఇది విషయం. ఇందువల్ల దీనికి ఎప్పుడైనా గవర్నమెంటే మెయింటైన్ చేస్తేనే తప్పకుండా పేద ప్రజలకి అట్టడుగున వారికి అందుబాటులో ఉంటుందని నేను నమ్ముతున్నాను అధ్యక్ష. ఈరోజు టీడీపీ వ్యవస్థాధ్యక్షులు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఒక్క ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సిద్ధార్థ మెడికల్ కాలేజీని వాళ్ళ తన బంధువులైనప్పటికి కూడా ఆయన ఒప్పుకోవడం వైద్య విధిని అమ్ముకోకూడదు వ్యాపార ఉద్దేశంతో ఆ రోజు దాన్ని జాతీయం చేయడం అధ్యక్ష. ఈరోజు తప్పకుండా ఈ టీడీపీ చేసే పనికి తప్పకుండా ఎన్టీఆర్ ఉదయం ఘోషిస్తున్న సందేహం లేదు అధ్యక్ష. ఈరోజు 2550 సీట్లు పెరిగాయి. అంటే ఇంతకుముందు ఇందాక చూశారు మన పిల్లలు ఉక్రెయిన్కి, ఫిలిప్పీన్స్కి, రష్యాకి వెళ్తారు, ఎందుకంటే ఇక్కడ ప్రాపర్ సీట్ లేదు కాబట్టి. అంటే ఈ విధంగా ఈ 2250 సీట్ల వల్ల మనకు సంవత్సరానికి 10 లక్షలు అయితే కన్నా 1250 కోట్లు మనకు విదేశ మార్పిడి మిగిలింది అధ్యక్ష. ఇది జగనన్న గారి దూరదృష్టి. ఇంకొక విషయం చెప్తున్నా, ఇంతవరకు ఎక్కడ కానీ భారతదేశంలో ఒక కట్టబడిన మెడికల్ కాలేజీని కానీ ఏ సంస్థను కానీ పీపీ మోడల్కి ఇవ్వడం జరగలేదు అధ్యక్ష. ఫస్ట్ టైం ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఈరోజు ఆంధ్రదేశంలో. అలాగే దీనివల్ల ఏమైంది ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతున్నారు. ఇందులో అంతకుముందు నేషనల్ కోటా పోతే మీద అన్నింటిలో రిజర్వేషన్ ఉన్నాయి, ఆ బీసీ ఎస్సీ ఎస్టీలు అన్యాయం అయిపోతారు, ఆ రిజర్వేషన్ ఇట్లా వర్తింపడుతుంది. అది చాలా ముఖ్యమైన విషయం అన్నింటిలోకి. అలాగే ఈరోజు గ్రామీణ ప్రాంత వైద్య ఆరోగ్యం కూడా కుంటుపడే అవకాశం ఉంది, వాళ్ళు ప్రైవేటు అంతగా పట్టించుకునే అవకాశం లేకపోవచ్చు. కానీ ఒకటేంటంటే ఇంకో విషయంగా చూస్తున్నారు సార్, వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ అయిపోయి మధ్యలో ఎక్కువ మంది సూసైడ్ చేసుకునే పరిస్థితి ప్రైవేట్ మెడికల్ ఉంది. ఈ మధ్యలో కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళకి స్ట్రెస్, కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం, దాని తర్వాత వాళ్ళకున్న స్ట్రెస్ వల్ల కూడా వాళ్ళు చాలామంది హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. అలాగే ఒక ప్రాంతంలో 1000 బెడ్ల హాస్పిటల్ రావాలంటే కనీసం 25 నుంచి 30 ఏళ్ళు పడుతుంది అధ్యక్ష. అది కానీ ఈరోజు జగనన్న గారి ఆలోచన వల్ల అక్కడ 300 నుంచి 700 సంఖ్య ఉన్న బెడ్లు ఉన్న ఆసుపత్రులు వస్తున్నాయి. మెడికల్ కాలేజీ కాదు, దానికి ఉన్న ఆసుపత్రి. దానివల్ల అది అన్నదేంటి, ఈ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తే ఆ జిల్లా అక్కడ ఉన్న పిహెచ్సిలు, అలాగే ఫ్యామిలీ హాస్పిటల్స్, అలాగే విలేజ్ క్లినిక్స్, సిహెచ్ఎస్ అన్ని కూడా కలిసి ఒక నెట్వర్క్ లాగా పనిచేస్తే తప్పకుండా ఈరోజు అన్ని జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఉంటే కన్నా తప్పకుండా మన రాష్ట్రం భారతదేశంలో వేరేలా ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే ఒక 30-40 ఏళ్ళు ముందుకెళ్ళేది అన్ని జిల్లా హాస్పిటల్ అని నమ్ముతున్నారు. అది జగన్ గారి ఆలోచన విధానం. అలాగే మొన్నటికి మన అన్నారు, ఇందాక అన్నారు కాకినాడ పోర్టు పీపీ మాడ్యూల్లోనే ఎదిగింది. మన డిప్యూటీ సీఎం గారు వెళ్ళి అక్కడ ఏదో బియ్యం రవాణా జరుగుతుంది ఇల్లీగల్ కానీ సీజ్ ది షిప్ అన్నారు. కానీ ఏమి జరగలేదు. అంటే ఒక చేరు ప్రైవేట్ చేతికి పోతే మన ఆధిపత్యం అక్కడ ఏమి ఉండదు అధ్యక్ష. అది కూడా గవర్నమెంట్ నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ హాస్పిటల్ ఎవరి చేతికి వెళ్తుంది, దీనికి కావాల్సింది ఏంటి,
344 హాస్పిటల్ బెడ్ హాస్పిటల్ని రన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. మళ్ళీ ఎవరికి వెళ్తుంది? ఈ కార్పొరేట్ చేతికి వెళ్తుంది. అందరికి 344 హాస్పిటల్ ఎందుకెళ్తే దానివల్ల ఏమైంది? తప్పకుండా మళ్ళీ కార్పొరేట్ల యాక్టివిటీస్ ఎలా ఉన్నాయో మీకు అందరికీ తెలిసిన ప్రజలకు ఆల్రెడీ అనుభవం ఉంటుంది కాబట్టి అది మళ్ళా కార్పొరేట్ తీసుకొని వాళ్ళ జోలికి పోతా పోయలేదు అంటున్నారు. అలాగే అయ్యా అధ్యక్షాన్ని ఒకటి కోరుకోండి. ఇందాక అన్నారు ఎవరో కారు ఇచ్చారు, పెట్రోల్ ఇవ్వలేదు, ఏదో పెట్రోల్ బస్ ముందుకెళ్తామా లేదంటే ఆ కార్ని పప్పుల పిల్లలకి అమ్మేస్తామా? ఇది కూడా ఆలోచన కోరుకున్నాను. అలాగే ఈరోజు ఇందాక 10% కార్పొరేట్లో ఉంది మనకి. కానీ ఎవరైనా వీళ్ళ యొక్క హాస్పిటల్ అపోలో హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్ ఒక సర్జరీ చేసుకు రాగలరా? బయటికి హక్కులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, కానీ ఎంతమంది ఫాలో అవుతున్నారు అధ్యక్ష? అలాగే ఈరోజు ఈ బడ్జెట్ ఇందాక అన్నారు 6,000 కోట్లు. అది పెద్ద బడ్జెట్ ఏం కాదు. మన అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తయారు చేస్తున్నారు. దాంట్లో 1 కిలోమీటర్ రోడ్డుకి ఖర్చు అని అనుకుంటున్నారు అధ్యక్ష. ఇది చాలా చిన్న విషయం. అలాగే ఈరోజు ఏమన్నారు? మొన్న ఎలక్షన్ ముందు కాసులు ఉన్నోళ్ళకే కాలేజ్ సీట్ల, కుబేరులకే ఎంబీబీఎస్ సీట్ల, మేము వచ్చిన తర్వాత మేము ఉచితంగా ఇవన్నీ తీసేసి ఉచితంగా ఇస్తామని ఆ రోజు ఎలక్షన్ ముందు ప్రచారం చేశారు అధ్యక్ష. కానీ ఈరోజు దయచేసి రండి సార్, ఈరోజు ఏమవుతున్నారు? కాలేజీని అమ్మేయడం ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? అందువల్ల ఇది నిజంగా ఒకటే కోరుకుంటాను ప్రజల్ని. అంటే ఈరోజు బీదవారు, అట్టలు ఉన్నవారు, అంతెందుకు మధ్యతరగతి వాళ్ళకి కూడా ఈరోజు ఒక బిడ్డని డాక్టర్ చేసుకొని ఉంటుంది అధ్యక్ష. కానీ అలాంటి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీలు అట్టలు ఉన్న వాళ్ళకి అందరికీ దయచేసి వాళ్ళ కోరికను మానించి వాళ్ళ ఆశ అడగాల్సి చేయకుండా తప్పకుండా ఈ ఫైనాన్స్ జీవోని క్యాన్సిల్ చేసి తప్పకుండా ప్రజలకి ఒక విధంగా ఆదుకోమని మనం చేస్తున్న అధ్యక్ష. ఇది మా వైఎస్ఆర్ డిమాండే కాదు, ఇది ప్రజలు ఇక్కడ సిటిజన్ మనం చేసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.